హలో అందరికీ వెల్కమ్ టు శ్రీనివాస వ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో తెలంగాణ స్పెషల్ మక్క గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కావలసినవి నాటు మక్క కంకులు ఇలా ఒలిచి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, వెల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా బెల్లం లేదా చక్కెర. ముందుగా మక్కలను మిక్సర్ జార్లోకి తీసుకొని కరివేపాకు తప్ప మిగతా పదార్థాలన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. నీరు కొద్దిగానే పోసుకోవాలి, ఎక్కువగా పోసుకుంటే పిండి పల్చగా అయి గారెలు రావు. ఆ తర్వాత గ్రైండింగ్ చేసుకున్న పదార్థాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కవర్ పైన చేయి తడి చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని గారెల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో ఇలా నేను చూపిన విధంగా నెమ్మదిగా వేసుకుంటూ పైకి కిందికి తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా గారెల్లాగా వేసుకొని చేసుకుంటే ఎంతో రుచికరమైన మక్క గారెలు రెడీ అవుతాయి. ఇందులో కొన్ని మక్కలు నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా చక్కెర వేసి లేదా బెల్లం వేసి చేసుకుంటే తియ్యటి మక్క గారెలు రెడీ అవుతాయి. అంతే, ఎంతో రుచికరమైన మక్క గారెలు రెడీ. ఇది నేను సపరేట్గా తీసి పెట్టుకున్న మక్కలు. ఇందులో చిటికెడు ఉప్పు, బెల్లం లేదా చక్కెర వేసుకోవాలి. గ్రైండింగ్ చేసుకుంటే తియ్యటి మక్క గారెలు ఇలా రెడీ అవుతాయి. బెల్లం కానీ చక్కెర కానీ ఎక్కువైతే గారెలు రావు, బజ్జీలాగా వేసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.